సుఖీ బాబా నువ్వు చల్లగా వర్తల్లమ్మా నా చిన్ని కొడాలా మామయ్య ఈ పాడుతున్న పాగేటి ఒడ్డుకు రాగానే కోడలా నడిపించే కారణం తెలిపండి చూడమ్మా పావుల పడవ కన్నా నెరిగిపోయింది మళ్ళీ మనం పోతున్నాం ఊరుగొండకు పావుగొండ మధ్య పాగేరు ఉంది ఈ పాగేట్లో ఈ ఏడులో నీ కుడి బాగా పెట్టమనుకునే నష్టం నామతం చూసేసి అడరేగలు పెట్టి అలా అలా శివ శివ శంభో శివ శివుని కొలసాలా మామయ్య ఏ ఆడబడికైనా పుట్టింటి దేవుని కొలసాలా అత్తగారింటికి వచ్చిన వెడల అత్తగారి దేవుని కొలసాలా ఆడబడి సంప్రదాయము అలాగే మామయ్య మరి ఎలా కదా మీరు ఎలా చెప్తారని వింటారా మామయ్య మరి నా కూడా నా మాట ఎందుకు నీ మాట ఉంటుందా అవును మామగారు పలుకుతావా మరి పలుకుతాను మామయ్య ఓం నమ శివాయ శివ శివా ఎవడి నారాయణుడు అడగనేవాడు పంగనామాలు పెట్టుకునేవాడు ఇంటికి జాగ్రత్త పోయేవాడు శివునాజ్ఞ లేని సీమైన ఉంటుందమ్మ కొడలా నా చెల్లు కూతురివి నా చిన్ని కొడలవు నా మేన కొడలవు నా ఏడో కొడలు లాస్ట్ కొడలు నా మాట ఇంటామని చెప్పి నా చిన్న కొడుకు ఎక్కడ దగ్గర వివాహం చేసుకొని వచ్చాను ఏమి తిని బిడ్డ అన్నాడు చూడు నా ఇంటి చిన్ని కొడాలు అలాగే మామయ్య నేను మా మాట తల్లి తర్వాత సమానం కదా మీ మాట వెలికి నేను ఎవరి మాట వింటాను మామయ్య మాటలైతే చెప్తానని పలుకుతాను మామయ్య మాటలు మా ఇంటికాడ మామయ్య పొలుకుంటే మీ ఇంటికాడ మామయ్య చెప్పొద్దు మా గుర్తున్న కావం చేయాల అమ్మా కోడలా చిన్నవారికి పెద్దవారు చెప్పుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఎలా చెప్తా అలా పలుకుతావు కదా అమ్మ కోడలా అమ్మా జనమేనా మంచివానికి నాయన మంచివాడు ఈ ఊర్లో ఉన్నాడు నీ దాసనామ చూసేసి అడరేగలు పెట్టి అలా అలా శివ శివ శంభో శివ కొలుచవలేదా శ్రీరాముడు తిరుమల జన్మించింది మామయ్య గోవిందాన్ని ఒక నా గొంతులు పుట్టింది
నారాయణ అనే వాకు నా నాలుగున పుట్టింది మా అమ్మగారు. కడిగిన కానీ పిలిచింది కానీ నా నామం పోలేపోదు మామయ్య. ఏ మాయమాట చెప్తావి? ఈ ఊర్లో మా ఊర్లో కొత్తగా వచ్చిన కోడలంతా అత్త మాట మా అమ్మ మాట వినకూడదు. చెప్తాడు మాటలు. ఎందుకంటేవా పడిపోయిన వారికి అన్నం పెట్టకూడదు, కాళ్ళు పడి ఎందుకు వాళ్ళకి భోజనం పెట్టకూడదు, నీళ్ళు ఇవ్వకూడదు చెప్పే మాటలకు. ఏ మాయమాట చెప్తావి? ఏదో నిన్న శ్రీను కుమార్తె అని చెప్పి చెప్పి మర్యాద ఇచ్చాను. నా మాట ఎందుకంటే ఈ ఊర్లో నువ్వు ఎవరు మాట వింటావు? నీ మాట వింటుందా? లేదు నీ మాట వింటుందా? నా కోడలు నా మాట వింటుందా? మీ మాట వింటుందా? ఏమయ్యా నిన్నే అడుగుతాడు. అంటే మా అమ్మ మాట తిందంటావా? నా మరి ఎందు మీ మాట వింటుందా? ఏం పుట్టావే భూదర్శనం కొంప నాశనం అని చెప్పారు. నా మాట ఇల్లండి ఎవరు ఎవరు నేర్పించారు? నువ్వు నేర్పించావా? మేము మా మాట వినద్దని నాకు తెలుసు. ఈ ముందర బిడ్డలు పెట్టుకొని చూడ అమ్మ బాబ ఏమో చెప్పి ఉంటుంది. ఏం చెప్పి ఉంటుందంటావా? అత్తంటే సిరాకు, మామంటే అసలే వద్దు. ఏమ్మా నువ్వు నా మాట ఇంటా వాళ్ళ మాట పట్టించుకోవద్దు. పలుకుతావా మరి? ఓం నమ శివాయ. పలుకో. గోవిందా నారాయణ శ్రీనివాస
నోరుంది కానీ అలా అలా శివ శివ శంభో శివ వచ్చిన నోరు లేదా? ఎవడు మామయ్య ఎవడేది నా గొంతు కొత్తరా గోవిందుని మరవలేదు మామయ్య. నా నాలుక కొత్తరా నారాయణుని మరవలేదు మామయ్య. నీ చెల్లెలు ఒక నా పిల్ల కాంతన దయా జాలి కరుణ లేదు స్వామి. రే ఆడవారి కొట్టిన తిట్టిన ఇనముగా ఉంటుంది. పాలోడికి మీ ఎట్టగా చెప్తా పాతావా బాతావా రే సుబ్బే ఆ. నా మాట నేను ఎవరు చెప్పలేదు ఇంకా వినాలంటే నీకు చెప్పాను చెప్తా అని బోల్. ఆడవారికి ఆడవారి సాటి సాటి అంతే కదమ్మా. ఆహా అది కూడా నన్ను వెంటనిచ్చావా? తొందరగా మిమ్మల్ని పిలుచు. ఎవరమ్మా పిలుచు అన్యా అమ్మ నాగ అమ్మ నాగమ్మ శబాస్. ఎవరు నా పట్టోడు మా ఎటు చూస్తావు రాము? భార్య దర్శాను నా మరి లేదే భార్య. అవునే ఇంకా ఏం జరిగింది భార్య నన్ను దోచుకుందు వన్నెల దొరసాని